నేడు హైదరాబాద్ లోని జలసౌధ వేదికగా కృష్ణా నది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరగనుంది. తెలుగు రాష్ట్రాల నీటి కేటాయింపులు అలాగే జల వనరుల వినియోగంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన ప్రత్యేక లేఖ కారణంగా ఈ తాజా సమాచారం ప్రాధాన్యత సంతరించుకుంది. బోర్డు సభ్య కార్యదర్శితో పాటు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఈ సమావేశానికి హాజరవుతారు. రెండు రాష్ట్రాల తాగు అలాగే సాగునీటి అవసరాల గురించి చర్చల్లో విశ్లేషిస్తారు. కృష్ణా నది జలాల పంపిణీకి సంబంధించిన కీలక నిర్ణయాలపై ఇరు వర్గాలు తమ వాదనలు వినిపించనున్నాయి. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖర్, చెప్పండి. నేడు హైదరాబాద్ లో కేఆర్ఎంబి బోర్డు కీలక భేటీ ఉన్నది. ఇది ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. తెలంగాణలో ప్రధానంగా ఈరోజు కృష్ణా జలాల వినియోగింపులపై కేటాయింపులపై ప్రధానంగా ఈ భేటీ జరగనున్నది. దీంతో ఎంతో చర్చనీయాంశంగా మారింది ఇది దేశవ్యాప్తంగా. ఎందుకంటే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నది కృష్ణా జలాలపై ప్రతిసారి రెండు రాష్ట్రాల మధ్య గొడవ ఉండడం, అంటే ఈ కృష్ణా బోర్డు ప్రధానంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? అలా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కమిటీ సమావేశం త్రిసభ్య కమిటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అంటే ఇది ఒక మొత్తానికి వివాదాలకు మొదటి అడుగుగా ఉండబోతుందా అనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది. అంటే రెండు రాష్ట్రాల్లో కృష్ణా జలాల వినియోగం పైన ఏపీ ఎక్కువగా వాడుతుందని తెలంగాణ ఎక్కువగా వాడుతుందని ఏపీ. తాగునీటి అవసరాల కోసం ముఖ్యంగా ప్రాధాన్యత తెలంగాణలో నీళ్ల కోసమే నిధులు నియామకాలని ఏ అంశం పైన తెలంగాణ సాధించుకున్నామో ప్రధానంగా తెలంగాణలో నీళ్ల విషయంలో మాత్రం ఇది చాలా సున్నితమైన అంశం కనుక తెలంగాణలో ఈ త్రిసభ్య కమిటీ సమావేశం ఈ రోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అంటే భవిష్యత్తులో కృష్ణా నది జలాలను ఎలా వాడుకోవాలి, ఇప్పటి వరకు తెలంగాణ వాడుకున్నదెంత, ఏపీ వాడుకున్నదెంత, విద్యుత్ ఉపయోగం కోసం ఎన్ని నీళ్లు వాడుతున్నారు, తాగునీటి కోసం ఎన్ని వాడుతున్నారు, తెలంగాణకి ఎన్ని కేటాయింపులు చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి ఎన్ని కేటాయింపులు చేస్తున్నారు, ఇలా అనేక అంశాలపైన మిగులు జలాలు ఎన్ని, రేపు భవిష్యత్తులో వాడాల్సిన ఎన్ని, ఏ రాష్ట్రానికి ఎన్ని కేటాయించాలి, తెలంగాణకి ఎన్ని కేటాయించాలి, ఏపీకి ఎన్ని కేటాయించాలి. ప్రధానంగా వచ్చిన సమస్యల్లా శ్రీశైలం ప్రాజెక్టులో నీటి కేటాయింపులపైనే ప్రతిసారి తెలంగాణ ఏపీ మధ్య అనేక వివాదాలను మనం చూసుకున్నాము. ఈ కృష్ణా నది జలాల కోసం అటు తెలంగాణ ఇటు ఏపీ మధ్య తీవ్రతరమైన వివాదాలు జరిగిన సందర్భాలను కూడా మనం చూసుకోవచ్చు. దీంతో ఈ భేటీకి ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ రోజు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే జలసౌధలో ఈ రోజు భేటీ అవుతున్నదో ఇరు రాష్ట్రాల అధికారుల వాదనలు వింటుంది కృష్ణా బోర్డు. తర్వాత అవసరాలను బట్టి అక్కడక్కడ పరిస్థితులను బట్టి త్రిసభ్య కమిటీ వాళ్ళ వాదనలు విన్న తర్వాత కేంద్ర జలశక్తితోటి పూర్తి నివేదికను సమర్పిస్తుంది. ఈ కృష్ణా నది కేటాయింపుల పైన ఇటు తెలంగాణ ఏమంటుంది, అటు ఆంధ్రప్రదేశ్ ఏమంటుంది. ఇప్పటికే కేటాయింపులలో తెలంగాణ ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ కు అంటే తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా నీళ్లు తీసుకెళ్తుంది అంటూ తెలంగాణ వాదనలు చేస్తున్నది. అయితే ప్రతిసారి కూడా ఏదైతే ఈ విద్యుత్ వినియోగం అనంతరం నీటి కేటాయింపుల్లో తెలంగాణకు ఎక్కువ ప్రాధాన్యత కనీసం తెలంగాణకు రావాల్సిన హక్కుల కోసం, తెలంగాణకు రావాల్సిన నీటి కేటాయింపుల కోసం కూడా ఎక్కడ కూడా ఈ కృష్ణా రివర్ బోర్డు న్యాయపరంగా నిర్ణయాలు తీసుకోవడం లేదు అంటూ కూడా అనేక మార్లు విమర్శలు కూడా ఉన్న నేపథ్యంలో మరి ఈ త్రిసభ్య కమిటీలో ఈ రోజు ఈ కృష్ణా జలాల వినియోగం పైన ప్రధానంగా చర్చ ఏదైతే ఉందో అందులో ఏపీకి ఎన్ని కేటాయింపులు పోతున్నాయి, తెలంగాణకి ఎన్ని కేటాయింపులు వస్తున్నాయి అనేది పైన మాత్రం అసలే ఎలనినో ప్రభావం ఉన్న నేపథ్యంలో అసలు నీటి కొరత, శ్రీశైలం డ్యామ్ లో ఉండాల్సిన నీళ్ళని, అందులో నీటి నిల్వలెంత, కేటాయింపులెంత, ఇప్పటి వరకు ఎన్ని టీఎంసీల నీళ్లు ఏ రాష్ట్రానికి కేటాయించారు, ఇలా అనేక అంశాలపైన మాత్రం ఈ రోజు త్రిసభ్య కమిటీ ఈ సమావేశం చాలా కీలకంగా మారనుంది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల వాదనలు విన్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తారా, భవిష్యత్తులో కృష్ణా నది జలాల పైన రెండు రాష్ట్రాలు గొడవ పడకుండా ఎలాంటి నిర్ణయాలు ఎలాంటి కేటాయింపుల్ని ఇస్తారు అనేది మాత్రం ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చర్చ ఎంతో ప్రాధాన్యతను చోటు చేసుకున్నది. రవలి.